ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ పోతుల సునీత బీజేపీలో చేరారు. బీజేపీ చీఫ్ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. వైసీపీ నుండి ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైసీపీకి ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేశారు. అయితే ఏడాది తర్వాత ఆమె బీజేపీలో చేరారు. ప్రజలకు దూరం కాకూడదని అందుకే బీజేపీలో జాయిన్ అయినట్లుగా చెప్పారు. బీజేపీ హైకమాండ్ ఏ పదవిచ్చినా వర్క్ చేస్తానంటోంది పోతుల సునీతతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. పోతుల సురేష్, సునీత ఇద్దరు కూడా ప్రస్తుతం బీజేపీలో జేపీ నడ్డా ఆధ్వర్యంలో వీళ్ళు బీజేపీ తీర్థం అయితే తీసుకున్నారు. గత సంవత్సర కాలంగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం, అదేవిధంగా వైసీపీకి రాజీనామా చేశారు. ఇప్పటివరకు ఎమ్మెల్సీ పదవి ఆమోదం పొందలేదు. ప్రస్తుతం మనతో సునీత, సురేష్లు ఇద్దరు ఉన్నారు. అసలు అంటే మీ ఎమ్మెల్సీ పదవి ఇప్పటివరకు ఆమోదం పొందలేదు, వైసీపీకి అయితే రాజీనామా చేసినటువంటి అంటే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారా, లేకపోతే సమయం కోసం వెయిట్ చేస్తారా బీజేపీలో జాయిన్ అవ్వడానికి? రీజన్ ఏంటి? ఏం లేదు, రీజన్ ఏం లేదు. అంటే ఇంకా 1 year అయింది కదా మేము రాజీనామా చేసి కూడా. అయినా కూడా ఇంకా ప్రజల కోసం నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ యాక్టివ్ రాజకీయాల్లో ఉండాలని చెప్పి ఈరోజు మేము పార్టీలో ఈ నిర్ణయం తీసుకున్నాం. అసలు ఎందుకు వైసీపీకి అసలు రాజీనామా చేయాలనిపించింది? చాలా యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు, ప్రజా జీవితాలు అంటే మీ బ్యాక్గ్రౌండ్ అదంతా వదిలేసి మీరు ప్రజా జీవితంలోకి రావాలనుకుని రాజకీయాల్లోకి వచ్చారు. ఎందుకు అసలు కారణం ఏమైనా ఉందా? ఏం కారణం లేదు బ్రదర్. ఇక నేషనల్ పార్టీలో పనిచేయాలి, నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో పనిచేయాలనే మేము బీజేపీలోకి వచ్చాము. ఏమన్నా బీజేపీలోకి వచ్చారు, ప్రజెంట్ ఎమ్మెల్సీగానే ఉన్నారు. ఇంకా అది మీది రాజీనామా చేశారు కానీ ఆమోదించలేదు. ఏమైనా బీజేపీలో ఏమన్నా ఉన్నతమైనటువంటి పదవిని ఆశించే అవకాశం ఏమైనా ఉందా? సరే, పార్టీ రాబోయే రోజుల్లో మేము చేసే పని విధానాన్ని బట్టి ఖచ్చితంగా పార్టీ నాకు మంచి అవకాశాలు ఇస్తుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఆ మేరకు మనం పనిచేస్తాము. ఖచ్చితంగా పార్టీ నాకు మంచి అవకాశం ఇస్తుందనే హోప్స్ కూడా నాకు ఉన్నాయి. అంటే మీ పార్టీని అంటే మీరు పనిచేసినటువంటి వైసీపీకి రాజీనామా చేసేటప్పుడే బీజేపీలో జాయిన్ అవ్వాలన్న ఆలోచన ఏమన్నా ఉందా, లేకపోతే ఈ సంవత్సర కాలంలో తీసుకున్నటువంటి నిర్ణయమా? లేదండి, మేము మామూలుగా అంటే వైసీపీకి రాజీనామా చేసిన రోజే మేము నెక్స్ట్ బీజేపీలోకి ఎంటర్ కావాలన్న ఆలోచనతో ఉన్నాము. కానీ మేము టీడీపీలో ఉన్నా, వైసీపీలో ఉన్నా, బీజేపీలో చేరినా మేము మాదంతా కూడా ఉద్యమ బ్యాక్గ్రౌండ్ కుటుంబము. 1983 నుంచి 2003 దాకా విప్లవోద్యమంలో పనిచేసాం. నేను నా భార్య పోతుల సునీత. మేము ఉద్యమం నుంచి జనజీవన స్రవంతికి వచ్చే రోజు, ఆ రోజు విలేకరులు మమ్మల్ని అడిగినప్పుడు, ఇంతకాలం మీరు ఎన్నికలు బహిష్కరించే రాజకీయాల్లో ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ ఎన్నికల రాజకీయాల్లో మళ్ళీ పార్టీ లోపల మీరు ఎలా చేరుతారో అట్లా అంటే, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలు కాబట్టి ఎన్నికలలో పాల్గొనాల్సిందే, ఎన్నికల పార్టీ లోపల పనిచేయాల్సిందే. మేము ఏ పార్టీలో పనిచేసినా, ఏ జెండా కింద పనిచేసినా తాడిత పీడిత ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, దళిత బహుజనుల కోసము, రైతాంగం కోసం పనిచేస్తామని చెప్పాము. టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఆ వర్గాల ప్రతినిధులు కానీ మేము టీడీపీ బలోపేతానికి, ఆ వర్గాలకు న్యాయం చేయడానికి పనిచేసాం. వైసీపీలో ఉన్నప్పుడు కూడా అదే పనిచేసాం, రేపు బీజేపీలో కూడా అదే పనిచేస్తాం. ఎలాంటి ఇంపార్టెన్స్ ఇస్తుంది బీజేపీ మీ ఇద్దరికి అనేది అని చెప్పగలరా? అంటే మామూలుగా ఏంటంటే పార్టీ మాకు ఏం పదవులు ఇస్తే ఎలాంటి ప్రాధాన్యత ఇస్తుంది అనేది అది క్వశ్చనే కాదు, దాన్ని మేము ఎప్పుడు పట్టించుకోము. పార్టీ అవసరం అయితే పార్టీ బాధ్యత తీసుకుంటాము. నేను ఇంతవరకు 20 ఏళ్ళ నుంచి ఎన్నికల రాజకీయాల్లో ఉన్నాను. నాకు సర్పంచ్ కూడా పోటీ చేసే అవకాశం ఏ పార్టీ ఇవ్వలేదు, అయినా నేను పనిచేస్తున్నా. మాదేం పీడిత పక్షాల ప్రతినిధులుగా మేము ఆ పార్టీ లోపల పనిచేయాలని. ఓవరాల్గా చూస్తే అటు పోతుల సునీత, సురేష్ ఇద్దరు కూడా అటు వైసీపీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవి పోతుల సునీత కొనసాగుతున్నా కూడా సంవత్సర కాలం నుంచి బీజేపీలో జాయిన్ అవ్వాలనే ఆలోచన ఉండడంతో సరైన సమయం కోసం వెయిట్ చేసి జేపీ నడ్డా సమక్షంలో ప్రస్తుతం అయితే వీళ్ళు బీజేపీ తీర్థం తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.